హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు. ఎవరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ 60 రోజులు చాప్టర్ వైజ్ గా చదువుకుంటూ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ లో మంచి స్కోరు సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా పేపర్ 1 వాళ్ళ కోసం కూడా మరి 60 డేస్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో కూడా మీకు చాప్టర్ వైజ్ గా టెస్టులు ఉంటాయి. అదే విధంగా ఒక 45 మోడల్ క్వాలిటీ టెస్టులు కూడా మీకు అందించబోతున్నాము. చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కేవలం 199 రూపీస్కే అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సమయాన్ని మాత్రం మీరు వృధా చెయ్యకండి. ఇన్ని రోజులు నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు చదువుదాంలే అనేటటువంటి ధోరణితోని ఎన్ని రోజులు మనం టైం వేస్ట్ చేశాము. టెట్ నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి భయం కూడా మరి పట్టుకున్నది. సో మరి సమయం చాలా తక్కువగా ఉన్నది. టెట్ మరి ఎప్పుడు క్వాలిఫై కావాలి, కొత్తగా రాసేటటువంటి వాళ్ళైతే కనుక క్వాలిఫై ఎప్పుడు కావాలి, మంచి మార్కులు ఎలా సాధించాలి, అదే విధంగా మళ్ళీ డిఎస్సికి కూడా ఎలా చదవాలి, సో ఇలా ఆలోచిస్తారు. మరికొంతమంది అభ్యర్థులు అయితే కనుక మరి తక్కువ స్కోర్ ఉంది టెట్లో, టెట్ స్కోరు ఏ విధంగా పెంచుకోవాలి, అదే విధంగా డిఎస్సిలో కూడా ఏ విధంగా మనం మంచి మార్కులు సాధించాలి అనే దానిపైన దృష్టి పెడతారు. మరి డిఎస్సి కూడా ఎప్పుడు ఉంటుంది అనే దానిపైన చాలా మంది అడుగుతున్నారు. డిఎస్సి కూడా తొందరగానే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. టెట్ అయిపోయే లోపు మనకు నోటిఫికేషన్ రావచ్చు, లేదంటే టెట్ అయిపోయిన వెంటనే కూడా నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి పోస్టులు ఎన్ని ఉంటాయి సార్? స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించి పోస్టులే ఉంటలేవు. మేము ఎందుకు ప్రిపేర్ కావాలి, ఎందుకు టెట్ రాయాలి, ఎందుకు డిఎస్సి రాయాలంటే కనుక నువ్వు చేసేటటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యి. పోస్టులు ఎన్ని ఉంటాయి ఏంటి అనేది తర్వాత అంశం అది. సో మనకు తొందరలోనే తెలుస్తుంది కాబట్టి మొదట నువ్వు నీకు మరొకసారి టెట్ స్కోరు పెంచుకునేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి, సో ఆ వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా ఉంటుంది కాబట్టి ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ నీకు రాదు. ఈ డిఎస్సి గనక నువ్వు కొట్టకపోతే గనక ఇక ఇదే లాస్ట్ డిఎస్సి నీకు మళ్ళీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అప్పుడు మళ్ళీ ఎన్ని పోస్టులు ఉంటాయో చెప్పలేము. మళ్ళీ అన్ని రోజుల వరకు మరి నీ యొక్క ప్రిపరేషన్ మందగించిపోతుంది. అప్పటి వరకు నువ్వు చదవలేవు, నీకు ఇంట్రెస్ట్ ఉండదు, ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేయాల్సి ఉంటుంది. సో మరి నీ ఇరుగు పొరుగు వాళ్ళు సీటు పోటీ మాటలు అంటుంటారు, ఇక అయిపోయింది, నా పని అయిపోయింది. సో ఏమెల్గా పెట్టిండు, హైదరాబాద్ కోచింగ్ సెంటర్కి పోయిండు, హాస్టల్కి పోయిండు, స్టడీ హాల్కి పోయిండు, రోజుకు 10-12 గంటలు చదివిండు, కానీ ఈయనకు ఉద్యోగం వచ్చింది లేదు, సచ్చింది లేదు అనేటటువంటి మాటలతోని నువ్వు అనేకమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నింటికి నువ్వు సమాధానం చెప్పాలి అంటే గనక మొదట తక్కువ స్కోర్ ఉంటే గనక మరి టెట్ స్కోర్ పెంచుకునే ప్రయత్నం చెయ్యి. అలాగే డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వు. ఈ 4 నెలలు, సో మనకు దీనికి ఒక 60 రోజుల సమయం ఉంది అంతే కదా, టెట్కు 60 రోజులు. అదే విధంగా ఒకవేళ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి వస్తే గనక మళ్ళీ ఒక 45 నుంచి 50-60 రోజులే ఇస్తాడు. ఓవరాల్ గా ఎట్లా చూసినా గానీ ఒక 120 రోజులు సమయం అనేది పూర్తిగా కేటాయించు. అన్ని బంద్ చేసేయి, క్రికెట్ బంద్ చేసేయి, రీల్స్ బంద్ చేసేయి, షార్ట్స్ బంద్ చేసేయి, యూట్యూబ్ లో సోషల్ మీడియాకు దాదాపుగా చాలా దూరంగా ఉంటూ ఓన్లీ నీకు పనికొచ్చేటటువంటి వీడియోస్ మాత్రమే చూడు. ఫోన్ చూడడం మొట్టమొదట మీరు తగ్గించండి. డెఫినెట్లీ బుక్స్ పైన ఫోకస్ చేయండి, మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. కాబట్టి సో ఇంత మంచి అవకాశాలు మనకు మళ్ళీ మళ్ళీ వస్తున్నా గానీ మనం సాధించకపోతే కనుక మన యొక్క జీవితానికి అర్థం ఏముంటుంది ఒకసారి ఆలోచించుకో మిత్రమా. సో నీ తోటి మిత్రులు ఆల్రెడీ మరి మొన్న పోయిన డిఎస్సిలో ఉద్యోగం సాధించి, గురుకులాల్లో ఉద్యోగం సాధించి వాళ్ళు జాబ్ చేస్తున్నారు. నువ్వు ఇంకా టెట్ డిఎస్సి అంటూ బయటనే ఉండిపోయినావు. సో మరి ఒక్కసారి రియలైజ్ అవ్వు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఎంత సమయం వేస్ట్ చేస్తున్నావు అనేది ఒక్కసారి ఒక పేపర్ మీద రాసుకో, నీకే అర్థమవుతుంది. ప్రతిరోజు ఎన్ని గంటల సమయం నువ్వు వేస్ట్ చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే గనక ఖచ్చితంగా ఇక నుంచి సమయాన్ని
నువ్వు వృధా చెయ్యవు. ఇక సిలబస్ ఏముంది కరెక్ట్ గా చూసుకోండి. సిలబస్ లో ఉన్నటువంటి అంశాలపైన దృష్టి పెట్టండి. అప్పుడు స్కోర్ ఎందుకు పెరగదో ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా సిలబస్ లో ఉన్నటువంటి అంశాలన్నీ మనం కవర్ చేస్తున్నామా లేదా, చదువుతున్నామా లేదా, గుడ్డిగా చదువుకుంటూ పోకుండా టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి మిత్రమా. మరి ప్రైవేట్ పబ్లికేషన్స్ బుక్స్ తగ్గించండి, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదవండి. అయితే ఉన్నది ఉన్నట్టు చదువుకుంటూ పోకుండా దానిని అర్థం చేసుకుంటూ ఆలోచించుకొని అవగాహన చేసుకుంటూ మరి ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న సరళి మొత్తం టెట్ అయినా సరే డిఎస్సి అయినా సరే మొత్తం మారిపోయింది కాబట్టి ఆ విధంగా నీ ప్రిపరేషన్ ఉండాలి. మరి మనకు సమయం చూస్తే గనక 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో ఎంజాయ్మెంట్ మొత్తం పక్కన పెట్టండి. పెళ్లిళ్ళు, పేరంటాలు, ఇక ఏవైనా పార్టీలు ఉండొచ్చు, ఏదైనా సరే ఎవ్వరికి కాంటాక్ట్ లో ఉండకండి. ఎవరితోని కాల్స్ చేసి గంటలు గంటలు మాట్లాడకండి. ఫోన్ అనేది దూరంగా పెట్టుకోండి. సో బుక్స్ అనేవి దగ్గరగా పెట్టుకోండి. సిలబస్ కాపీ మీతో పాటే ఉంచుకోండి. ఈ 60 రోజులు కష్టపడి చదవండి. ఆ విధంగా ఒక మంచి ప్రణాళిక వేసుకోండి. రోజు అంటే ఏ సబ్జెక్ట్స్ లో నేను వీక్ ఉన్నాను, ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి అనే దానిపైన ఒక్కసారి నీకు నువ్వు ప్రణాళిక వేసుకో. టెట్ వెయిటేజ్ అనేది డిఎస్సిలో జాబ్ రావడానికి చాలా అంటే చాలా కీలకము. డిసైడ్ ఫ్యాక్టర్ ఇదే. సో తక్కువ ఉంటే నా ఉద్యోగం మరి రాజా సార్ డిఎస్సిలో అంటే వస్తుంది, కానీ డిఎస్సిలో నువ్వు బాగా కష్టపడ్డప్పుడు వస్తుంది. అయితే డిఎస్సిలో సేమ్ స్కోర్స్ ఉన్నప్పుడు నిన్ను కాపాడేది మరి టెట్ వెయిటేజ్ స్కోర్ అనేది అని అర్థం చేసుకో మిత్రం ఇక్కడ ఖచ్చితంగా. సో కాబట్టి నువ్వు ఫిక్స్ అవ్వు. 120 మార్కులు సాధించాలనుకుంటున్నావా, 110 కొట్టాలనుకుంటున్నావా, గోల్ అనేది పెద్దగా పెట్టుకో. ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తావు. ఓన్లీ క్వాలిఫై అయితే చాలు, బయట పడిపోదామని చెప్పేసి ఆలోచించడం అంటే మరి తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ నీ టార్గెట్ అనేది చాలా పెద్దగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. అప్పుడు నీకు మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా. అదేవిధంగా పేపర్ 1 వాళ్ళు మరి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా 1 నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకొని చదువుకోండి. లింక్ టాపిక్స్ ఏవైనా ఉంటే కనుక 10th వరకు, సో ఎక్కువగా అడగడు, 1st నుంచి 8th వరకే అడుగుతాడు మోస్ట్లీ. ఎప్పుడైనా కొన్ని టాపిక్స్ పైన మరి 10th వరకు కూడా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. పేపర్ 2 వల్ల అయితే మరి 6 నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా తెచ్చుకొని ప్రతిరోజు టెక్స్ట్ బుక్స్ చదవండి. మన యాప్ లో బిట్స్ ప్రాక్టీస్ చేయండి అంతే. ఇంకా మీ ఫ్రెండ్స్ తోని గ్రూప్ డిస్కస్ చేయండి. సో ఆ రోజు చదివినటువంటి చాప్టర్ గురించి కానీ అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి గ్రూప్ డిస్కస్ చేయండి. ఎప్పటికీ మర్చిపోరు ఇక మీరు, ఓకేనా. సో లింక్ టాపిక్స్ ఖచ్చితంగా మరి టెట్ లో కూడా డిఎస్సిలో కూడా ఇంటర్ వరకు అడుగుతాడా సార్ అంటే కనుక ఖచ్చితంగా అడుగుతాడండి. డిఎస్సిలోనే మనం ఇంటర్ వరకు అడుగుతాడు అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ పోయినసారి సెషన్ లో నేను చూశాను ఎస్ఎస్ సోషల్ వాళ్ళకి. సో ఒక ఎగ్జామ్ లో ఇంటర్మీడియట్ నుంచి సోషల్ లో 12 బిట్లు ఇచ్చాడు. అంటే గమనించండి, ఖచ్చితంగా ఇంటర్ వరకు కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవడం, బిట్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. ఇది ఎవరైతే ఈ 60 రోజులు చేస్తారో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఖచ్చితంగా 110 మార్కులు సాధిస్తారు. మంచి వెయిటేజ్ అనేది ఉంటుంది మీకు డిఎస్సిలో. పరీక్షల్లో మీరు చేసేటటువంటి అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే గనక మరి తెలిసిన ప్రశ్నలకు తప్పులు చేయడం అనేది. సో తెలిసి బిట్స్ అనేవి తప్పు పెట్టి బయటకు వస్తారు. సో బయటికి వచ్చిన తర్వాత అరే అంత ఈజీ బిట్టు నేను ఏ విధంగా తప్పు పెట్టాను, సో అంత ఈజీ ఉన్న బిట్టు, నాకు ఆ బిట్టు ఆల్రెడీ తెలుసు, నేను అనేక సార్లు చదివాను, నా ఫ్రెండ్స్ కు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను నేను వాళ్ళకి ఆన్సర్, అలాంటిది నేను అలాంటి బిట్టే ఎగ్జామ్ లో ఎందుకు ఈ విధంగా తప్పు ఆన్సర్ చేశాను అనేటటువంటి అంశాన్ని మీరు చాలాసార్లు గమనించి ఉంటారు, చాలాసార్లు బాధపడి ఉంటారు కూడా. సో ఈ తప్పిదాలు చేయడం అనేది తగ్గించండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. ఎక్కడైనా సరే మీరు ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఎక్కడ రాసినా సరే, సో ఎందుకు ఆ విధంగా మనం చేస్తున్నాము, తెలిసిన బిట్స్ కి మరి నువ్వు తెలియని బిట్టు తప్పుగా పెట్టినావంటే అది వేరు, కానీ తెలిసినటువంటి ప్రశ్నలకు కూడా తప్పులు చేయడం అనేది తగ్గించుకుంటే గనక ఖచ్చితంగా నువ్వు టెట్ లో అయినా సరే డిఎస్సిలో అయినా సరే మంచి స్కోరు సాధిస్తారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. రేపటి నుంచి మరి మన యొక్క సోషల్ కి సంబంధించి, అదే విధంగా సైకాలజీకి సంబంధించి కావచ్చు, మరి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి మరి చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.